హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. ఈరోజు మనం విలేజ్ స్టైల్ పునుగుల పులుసు చూస్తున్నాము. ఇది రోటీ ఆర్ చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది, దోశలోకి కూడా బాగుంటుందని మా బాబు అంటున్నాడు. చాలా బాగుంది ఇది. అంటే ఆ పల్లెటూరు స్టైల్లో చేశాను, చాలా ఎమ్మీగా వచ్చింది. మీరు కూడా అంటే ఇప్పుడు కాలం వాళ్ళకి తెలియదు కాబట్టి ఒకసారి దీన్ని చూస్తారని ప్రిపేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. మన దగ్గర వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు, కూరగాయలు అందుబాటులో లేనప్పుడు ఈ కర్రీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. దీంట్లోకి ఏం అవసరం లేదండి, ఆనియన్, ఒక టమాటో ఉంటే సరిపోతుంది. ఆనియన్స్ మాత్రం కొంచెం ఎక్కువ పడతాయి. ఆనియన్ టమాటో ఉంటే ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లేను. అంటే ఇది పల్లెటూరు, మా అమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు. నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, తర్వాత ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను, తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా ఈ ఉల్లిపాయలు మగ్గిపోతాయి కాబట్టి త్వరగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి నేను దీన్ని అంతా బాగా కలుపుకుంటున్నాను. ఎక్కువసేపు పట్టదండి ఇది చేయటానికి కూడా మనకి సమయం, కానీ చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఎగ్స్ వేసి ప్రిపేర్ చేసుకున్నా బాగుంటుంది, ఎండి చేపలు వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను ఒక పెద్ద సైజు టమాటో అయితే వేసాను, మీడియం సైజ్ అనుకోండి. ఒక టమాటో, ఒక పెద్ద సైజు ఆనియన్ ఉంటే ఈ కర్రీ తయారైపోయినట్టే. ఇది పునుగులతోనే కాదు, మనం గారెతో కూడా లేదా పకోడీతో కూడా చేసుకోవచ్చు. మా మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఏదైనా ఊరికి వెళ్ళి వేగంగా వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, నేను ఇప్పుడే దంచింది వేస్తున్నానండి. దీంట్లో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అంటే ఇది పల్లెటూరు స్టైల్లో ఉంది కదా, మీరు కొంచెం ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. బాయిల్డ్ ఎగ్ 1-2 వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేగిన దాకా ఉంచి తర్వాత నేను ముందుగానే చింతపండు రసం తీసి పెట్టాను. ఇది కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా, అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దీన్ని నానబెట్టి రసం తీసి వేసేసాను దీంట్లో. అంటే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 10 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. ఒకసారి మీరు కూడా చూడండి. కొంచెం లూజ్గా లేదా మనకి గ్రేవీ లాగా రావాలనుకుంటే దీంట్లో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటే మంచి గ్రేవీ లాగా వస్తుంది. లేదు పులుసులాగా ఉండాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మొన్న నేను తయారు చేసిన గుంటూరు కారం వేసాను, అంటే దీంట్లో జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ ఉన్నాయి కదా, ఆ కారాన్ని అయితే నేను దీంట్లో వేసేసాను. ఆ కారాన్ని వేసి ఒక్క బాయిల్ వస్తే చాలండి, ఇది ఒక్క ఉడుకు వచ్చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసినవి కాబట్టి త్వరగా వచ్చేస్తాయి. నేను ఇవి కూడా లిడ్ పెట్టుకొని ఇది బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇవి పునుగులు నేను బయట నుంచి తెప్పించానండి. ఇవైతే ఇంట్లో ప్రిపేర్ చేసినవి కాదు, మీరు కావాలనుకుంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పునుగులు అయితే 1 by 1 యాడ్ చేసేసి ఇలా ఒక్క బాయిల్ ఉడికిన తర్వాత వీటన్నిటిని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, రోటీ, చపాతీ, రైస్ దేనికైనా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.